సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. Students, first of all, a very happy Republic Day. This is our 76th Republic Day, and I hope every one of us still remember how hard it is for our elders, for our freedom fighters to get this particular freedom to each and every one of us. Republic Day అనేది ఎందుకు జరుపుకుంటాం అందరికీ తెలిసిందే. యూజువల్గా ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి, మనకి బ్రిటిషర్స్ నుంచి మనకి ఫ్రీడమ్ వచ్చింది మనకి. బట్ ఆన్ రిపబ్లిక్ డే మనకి జస్ట్ ఒక ఫ్రీడమ్ వస్తే సరిపోదు కదా. వీఆర్ డెమోక్రటిక్ పీపుల్. మనకి మన డెమోక్రసీని ప్రాపర్గా మనకి ఇంప్లిమెంట్ అవ్వాలి కదా. సో దిస్ ఈస్ ద డే వేర్ వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్, వేర్ వీ హ్యావ్ టేకెన్ కాన్స్టిట్యూషన్ ఇన్ టు అవర్ country. We have taken the constitution, and this is where we have become the Republic of India as a democratic India. Understood? అర్థమైందమ్మా అందరికీ? సో ఇవాళే మనకి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని మనం అంటారు. ఎందుకంటే మన డెమోక్రసీని ఇవాళ నుంచి మనకి రిపబ్లిక్ డే తర్వాత నుంచి మనకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది కాబట్టి. అర్థమైందా? ఈ డెమోక్రసీ అనే దానివల్ల ఏమవుతుంది అంటే, ఫ్రీడమ్ ఒకటి వస్తే కనుక జస్ట్ ఫ్రీడమ్ ఊరికి ఎలా పడితే అలా ఉండటానికి, దేర్ ఆర్ సెట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనకి ఫ్రీడమ్గా మనం ఫ్రీగా ఉండటానికి, ఆ పర్టికులర్ సెట్ ఆఫ్ రూల్స్తో మనం ప్రాపర్గా డే ఇన్ డే అవుట్ మన లైఫ్ ఇది అవ్వటానికి, మనం ఏదైనా అచీవ్ చేయడానికి, మన కష్టాలకి మన దేనికైనా సరే అచీవ్ చేసుకుని మనం రేపు పొద్దున మనం మంచి పౌరులుగా ఇది అవ్వాలి అంటే కనుక ఇలాంటి డెమోక్రసీయే మనకి అవసరం. ఇలాంటి డెమోక్రసీని మనకి చాలా అంత ఈజీగా అయిపోలేదు మనకి ఏమి తీసుకురావటం అనేది. our elders have worked very hard to really achieve this. సో మనం ఏం నేర్చుకోవాలి? ఎప్పుడో 76 years కింద అయిపోయింది కదా సార్, ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం దాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే గుర్తు అవసరం. ఇప్పుడు ఈ చెట్టు చూసారనుకోండి, ఆ పర్టికులర్ చెట్టు చూసారనుకోండి, మన పూర్వం ఆ చెట్టు ఎంతో చాలా స్ట్రాంగ్గా ఉండేది. అట్లీస్ట్ ఒక 6 months బ్యాక్ తీసుకున్నారనుకోండి, ఎంత స్ట్రాంగ్గా అన్ని లీవ్స్ ఉండేవి. మనకి బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే, ఆకులన్నీ ఉన్నాయి చూడండి, ఆకులన్నీ కూడా మన సంపద, మన నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ అంతటినీ తీసేసుకుని ఫైనల్గా అసలు ఏమీ లేదు కదా అని వెళ్ళిపోయారు. కానీ మనం ఏమీ లేకుండా అయిపోయిందా, మనం మళ్ళీ దానికి కావాల్సిన, చెట్టుకి కావాల్సిన వాటర్ పోసి మళ్ళీ మనం సీజనల్గా మళ్ళీ మనకి ఆకులన్నీ వచ్చేస్తాయి కదా, చిగురు వచ్చేసి. అట్లాగే మనం మళ్ళీ కష్టపడి మన ఇండియాని మనం డెవలప్ చేసుకుంటున్నాం. అంత డెవలప్ చేసుకుని వీఆర్ బికమింగ్ టుడే వీఆర్ ది 5th largest ఎకానమీ. మీరందరూ పెద్ద అయ్యేటప్పటికి మీరు దిస్ ఇండియా షుడ్ బికమ్ ఏ 1st largest ఎకానమీ. ఎకానమీ అంటే జస్ట్ డబ్బులు ఒకటే కాదమ్మా, నాలెడ్జ్. డబ్బు ఒకటే ఎకానమీ కాదు. సో ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకుని మన దేశాన్ని మీరు అందరూ కూడా ముందుకు తీసుకొస్తారని ఆశిస్తూ, అండ్ వన్స్ అగైన్ ఏ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ. Let me introduce myself to you. My name is Saurya Sai Nandana. I am from class 4th A. I respect sirs, teachers and my dear friends. Today I am very happy to stand before you to speak a few words about Republic Day. This year we are celebrating 76th Republic Day. At first I wish you all very happy Republic Day. Republic Day is the national festival of India. On 26th January 1950, our constitution came into force. The Constitution of India is the law of India. This day symbolizes our freedom, unity and commitment to democratic values. The Indian Constitution, one of the longest in the world, fundamental citizen. Dr. Bhimrao Ambedkar is the father of our constitution. We should always respect our constitution. This day teaches us to live unity and peace. Thank you. Jai Hind, Jai Bharat. గౌరవనీయులు అయిన డైరెక్టర్ సార్ గారికి, మేడం గారికి, ప్రిన్సిపల్ మేడం గారికి, ఉపాధ్యాయులకు, నాతోటి విద్యార్థులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈరోజు మన దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. ప్రతి సంవత్సరం 26 జనవరిన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. భారత రాజ్యాంగానికి రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఈ రాజ్యాంగానికి సుమారు 64 లక్షల రూపాయల ఖర్చు అయింది. భారత రాజ్యాంగం డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ రచించారు. ఈ రాజ్యాంగం ప్రపంచంలో కల్లా అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగం.
గణతంత్ర దినోత్సవం రోజు గేట్వే ఆఫ్ ఇండియా వద్ద జెండా ఎగురవేస్తారు. ధన్యవాదములు. జై హింద్, జై భారత్. మన దేశం యావత్తు ప్రపంచానికి ప్రజాస్వామ్య విలువలను అందించడంలో అగ్రరాజ్యంగా నిలిచింది. అలాంటి ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవం జరుపుకునేందుకు మనందరం ఎంతో గర్వకారణంగా భావించాలి. ఈ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం ద్వారా మన దేశం ఒక చుక్కలా నిలిచింది. దాదాపు 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పరిపాలనలో మగ్గినటువంటిది మన భారతదేశం. 1947 ఆగస్టు 15వ తేదీన మన దేశం సర్వ స్వతంత్ర దేశంగా మారింది. స్వతంత్ర పోరాటంలో వేలాది మంది భారతీయులు ప్రాణాలను త్యాగం చేశారు. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి ఎంతో మంది స్వతంత్ర సమర యోధులు స్వతంత్రం కోసం ఎంతగానో పోరాటం చేశారు. ఆ తరువాత నుంచే అంటే 1950 జనవరి 26 నుంచి ఈ గణతంత్ర వేడుకలు మనం జరుపుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారత రాష్ట్రపతి మొట్టమొదటిసారిగా జెండాను ఎగరవేస్తారు. వివిధ దళాలు ఈ రోజున మార్చ్ 1 నిర్వహిస్తారు. ఆ మాదిరిగానే మనం చూస్తున్నట్టుగా ఉండి నియోజకవర్గంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కెమెరామన్ ప్రసాద్తో షీబా, సుమన్ టీవీ.